అలానే మిస్సెస్ పాస్టర్స్ అనేటువంటి వాళ్ళు సమాజంలో చాలా బాధ్యతగా ఉండాలి. ఒక పాస్టర్సే కాదు, సమాజంలో ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో మిగిలినటువంటి వాళ్ళకన్నా కూడా చాలా బాధ్యతగా మెలగాలి. మాట్లాడేటప్పుడు కూడా చాలా ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి. జాన్ బెన్నీ లింగం ఈయన పేరు మనకు కనిపిస్తుంది. ఆయన పేరు, ఈయన ఒక పాస్టర్. ఈయన నేపథ్యం చూస్తే కనుక ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి ట్రావెల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అది ఆయన వ్యక్తిగతం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ అభిమానిగా ఈయన కనిపిస్తూ ఉన్నారు. అది కూడా అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మరి ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత ఈ జాన్ బెన్నీ లింగం అనే ఆయన ప్లే చేసినటువంటి రోల్ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సమాజం పట్ల ఆయన బాధ్యతగా వ్యవహరించారా లేదా అనేది దాని మీద ఒక స్పష్టత వస్తుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మేము ముందు ఉంచుతాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి ఈయనకున్నటువంటి అనుబంధం ఏంటి అనేది కూడా ఫోటోలో మీకు చూపిస్తాను. మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాస్టర్గా ఈ ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత వ్యాఖ్యలు చేశారా, లేదంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలా అనేది కూడా తేలాలి. ఆయనైతే అనుమానాలు కాదు, ప్రవీణ్ పాస్టర్ మరణం మీద డైరెక్ట్గా అది హత్యే అని చెప్పి నిర్ధారిస్తున్నాడు జాన్ బెన్నీ లింగం. ఎలా నిర్ధారిస్తున్నారు? ఆయన దగ్గర ఉన్నట్టు ఆధారం ఏంటి? సరే, 100కు 100% ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు. 100కు 100% అవసరంలే, కనీసం 10% ఆధారాలు ఉన్నా కానీ పోలీసులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత పాస్టర్ మీద ఉంది. ఆయన పైగా పాస్టర్ అంటే నలుగురికి శాంతి మాటలు చెప్పేటువంటి ప్రసంగికుడు. కొన్ని జీవితాల్ని ప్రభావితం చేసేటువంటి స్థానంలో ఆయన ఉన్నారు. మరి ఆయన అంత బాధ్యతగా వ్యవహరించారా? అంత బాధ్యతగా మాట్లాడారా ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత అని అంటే, ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా, ఒక రాజకీయ పార్టీని వెనకేసుకొచ్చేటువంటి ఒక కార్యకర్తగా మాట్లాడినట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. వాస్తవంగా ఈయన ఎవరో కూడా ఈ ప్రవీణ్ పాస్టర్ చనిపోయేంత వరకు, ఆ చనిపోవడం మీద వ్యాఖ్యలు చేసేంత వరకు కూడా తెలియదు నాకు కూడా. ఆ తర్వాత ఈయన బ్యాక్గ్రౌండ్ని సెట్ చేస్తున్నటువంటి క్రమంలో సోషల్ మీడియాలో ఈయన గురించి చాలా పోస్టులు నాకు తారసపడ్డాయి. వాటిలో నేను కొన్నిటిని సేకరించాను. సేకరించి అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి నేను అన్వేషించాను కొంతవరకు. ఆయన మాట్లాడినటువంటి మాటలు, దానికి సంబంధించినటువంటి ఒక వీడియో, అలాగే ఆయన ఎవరెవరితో ఇంతకుముందు ఉండేవాళ్ళు అనేటువంటి ఫోటోలు కూడా నేను కొన్ని సోషల్ మీడియా నుంచి తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి నాకు ఏమనిపించిందంటే, అసలు ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత ఈయన ఎందుకు ఇంత అగ్రెసివ్గా మాట్లాడారు అని ఆలోచిస్తే, ఆయన బ్యాక్గ్రౌండ్ని చూసిన తర్వాత ఓహో, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక సింపథైజర్గా ఆయన బహుశా ఇలా రియాక్ట్ అయి ఉంటాడేమో, పాస్టర్గా కాకుండా అని భావించడానికి అవకాశం ఉండేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఆయన నేపథ్యం ఏంటి అనేది నేను చూపిస్తాను ఫొటోస్. అలాగే సోషల్ మీడియాలో కొన్ని టైటిల్స్ పెట్టి ఈ పోస్టులు చేశారు వేరే వాళ్ళు. ఎవరు చేశారు ఆ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, వాటిని నేను సేకరించాను. అయితే ఎవరైతే కొన్ని అబ్జెక్షన్స్ నాకు కూడా ఉన్నాయి. అది పెట్టకుండా ఉండాలి వాళ్ళు. మరి సోషల్ మీడియా కదా, సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టారు. అవి నేను చూపిస్తాను. రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళే చంపేశారా ఏమో, సో ఇలాంటివి పెట్టకూడదు. ఇలాంటివి పెట్టకుండా ఉంటే బాగుంటుంది. బట్ పాస్టర్కి సంబంధించినటువంటి ఇదిగో ఈయన జాన్ బెన్నీ లింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతోటి ఉన్నటువంటి ఈ పోస్ట్ అనమాట. ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటో, భారతిరెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటో, కొడాలి నాని గారితో ఉన్నటువంటి ఫోటో ఉండడం తప్పులేదు. దీన్ని అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఎందుకంటే ఎవరెవరి ఇష్టాలు వాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ తోటి సాన్నిహిత్యంగా ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీతో ఉండొచ్చు, లేదా కమ్యూనిస్ట్ పార్టీతో ఉండొచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేనతో ఉండొచ్చు, లేదా అన్ని పార్టీతో కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి పోస్టులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లతో ఆయన సన్నిహితంగా ఉన్నట్టు మనకి ఈ ఫోటోలు కనిపిస్తున్నాయి.
ఈ మ్యాటర్ కూడా వాళ్ళు పోస్ట్ చేసినటువంటి వాళ్ళు పలువురు వైసీపీ ముఖ్య నేతలతో ఇతనికి సన్నిహిత సంబంధాలు, ఈ నేపథ్యంలో కుట్రకు కలిసే ప్లాన్, ఇతను ప్లాన్ చేశాడు అనేటువంటి అభిప్రాయంతో ఈ ఫోటోల్ని వాళ్ళు పెట్టారు అనమాట సోషల్ మీడియాలో. ఇతను వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మరియు కొడాలి నాని కంచాడు. అఫీషియల్గా ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం క్రిస్టియన్ మైనారిటీ సెల్కి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయన. కాబట్టి ప్రవీణ్ పాస్టర్కి సంబంధించిన మరణాన్ని ఈయన రాజకీయ కోణంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు అని చెప్పి అనుమానించడంలో ఎలాంటి సందేహం అవసరం ఉండకపోవచ్చు ఎవరికి కూడా. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి అని ముందే ప్లాన్ చేసుకున్నారా అనేటువంటి సందేహం అనమాట. అంటే ఆయన మాటలను చూస్తే అలానే ఉంది, కొంత అనుమానించాలి. వైఎస్ వివేక, కోడికత్తి, గులకరాయి తరహాలోనే వీళ్ళే చేసి ప్రత్యర్థుల మీదకు తోచేస్తున్నారా, అమాయక క్రైస్తవులను మాయ చేస్తున్నారా? ఇది పోస్ట్, ఈ జాన్ బిన్నీ లింగం గురించి పెట్టిన పోస్ట్. ఇక ఈయన ఈ మాజీ ఎంపీ ఇతనితోటి ఉన్నటువంటి ఫోటో ఇది కూడా. జాన్ బిన్నీ లింగం అర్థమవుతుందా? నిలబడ్డ గంటతో అని చెప్పి ఇదొక పోస్టు. ఇక్కడ ఈయన వీ వాంట్ జస్టిస్ అంటూ ఆయన ఇప్పుడు ధర్నాలు చేస్తున్నటువంటిది. ఇది జాన్ ఫ్యాన్ పాస్టర్, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఈయన. కాబట్టి ఈయన అనుమానించట్లో ఎలాంటి తప్పు లేదు. దీంతో పాటు ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు? ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత అని అంటే దాన్ని బట్టి ఇతని యొక్క ఆలోచన ఏంటి అనేది అర్థమవుతుంది. బహుశా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిగా ఆ కామెంట్లు చేశారా, లేదంటే పార్టీ విధానం మేరకు ఆయన అలాంటి కామెంట్లు చేశారా అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఆయన ఏమన్నారు అనేది ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత. సో ఇది వీడియో, ఇది జాన్ బిన్నీ లింగం. ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా మాట్లాడారు, ఒక పాస్టర్గా ఉంటూ ఈ జాన్ బిన్నీ లింగం ఎంత బాధ్యతారాహిత్యంగా ఆయన వ్యాఖ్యలు చేశారు అనడానికి ఈ వీడియో ఒక చిన్న ఉదాహరణ. చూడండి. అది నూటికి ప్రవీణ్ గారిది చనిపోవడం అనేది సహజ మరణం కాదు, అది హత్య, 100కు 100% అని చెప్పి చెప్తూ హత్య అని చెప్పి ప్రభుత్వం నిర్ధారించాలంట. ప్రభుత్వం హత్య అని చెప్పి నిర్ధారించాలంట. అంటే అది హత్య కాకపోయినప్పటికీ హత్య అని చెప్పి మీరు నిర్ధారించాలి. ఒకవేళ మీరు నిర్ధారించకపోతే గ్రామ స్థాయిలోకి వెళ్ళి మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూడండి. ఇది ఆయన వీడియో. సో ఆయన ఏ తరహాలో రెచ్చగొట్టేలాగా ఆయన మాట్లాడుతున్నారు. 100కు 100% హత్య అని చెప్పేసి ఆయన నిర్ధారిస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పాస్టర్గా ఉన్నటువంటి ఆయన పోలీసులకి ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? లేదు, అది హత్యగానే మేము అనుమానిస్తున్నాము, దాన్ని ప్రభుత్వం నిగ్గుదేల్చాలని చెప్పి డిమాండ్ చేయొచ్చు. అలా కాకుండా హత్యగా అసలు ఈయనే నిర్ధారిస్తూ ఆ కోణం నుంచి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ కోణాన్ని ఆవిష్కరించాలి ప్రభుత్వం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? సో అందుకే జాన్ బిన్నీ లింగం పాస్టరు, ఆయన పాస్టర్ లాగా మాట్లాడితే బాగుండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఆయన, మరి పార్టీ విధానం ప్రకారం మాట్లాడుతున్నాడా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు. సో ఈ జాన్ బిన్నీ లింగం ఆయన మొత్తం నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ నేపథ్యాన్ని తెలియజేస్తూ పోస్టులు పెడుతూ కొంతమంది ఆయన వీడియోను కూడా పెట్టడం జరిగింది. అది చూసిన తర్వాత జాన్ బిన్నీ లింగం యొక్క లక్ష్యం ఏంటి అనేది చాలా వరకు అర్థమవుతుంది. మరి చూసిన తర్వాత మీకేం అర్థమవుతుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.